హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా. ఎపిసోడ్ 30. పెదాలను వదిలి నాలుకని జత చేస్తూ ఒకరి ఎంగిలిని ఒకరు ఆస్వాదిస్తూ అలా ఆ ముద్దులో చాలాసేపు మునిగి తేలారు. ఇక ఇద్దరి ఊపిరి భారమైన వేళ పెదాలను వదిలి కంఠం మీదుగా మెడ మీదకి చేరాడు అర్జున్. అర్జున్ వైపు చూడలేక కనురెప్పలను మూసేసి రెండు చేతుల్లో అర్జున్ని గట్టిగా పట్టుకుంది సింధు. కంఠం మీద నుంచి మెడ మీద వరకు ఇంచ్ గ్యాప్ కూడా వదలకుండా మొత్తం ముద్దులతో నింపేస్తూ అప్పటికీ తనివి తీరక తన పంటి ఘాట్లని బహుమతిగా ఇస్తూ తీయని నొప్పికి తనకి పరిచయం చేశాడు. ఇక ముద్దు పెడుతూనే బయటకి పెట్టిన పిన్ తీసేశాడు. అది ముందే చాలా జారుగా ఉండటంతో పిన్ తీయగానే కిందకి జారిపోయింది. టైట్గా ఉన్న ఆమె బ్లౌజ్లో నుంచి తన వెండి కొండలు బయటికి కనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా వాటిని పూర్తిగా రుచి చూడాలి అని ఆతృతతో అక్కడ ముద్దులు పెడుతూ తన నోటితోనే బ్లౌజ్ హుక్స్ రిమూవ్ చేస్తూ ఉన్నాడు అర్జున్. అర్జున్ వెచ్చటి ఊపిరి తనకి తగిలేసరికి ఏదో కొత్త మైకం కమ్ముకుంది తనలో. అర్జున్ సింధు బ్లౌజ్ పూర్తిగా తన నుంచి దూరం చేసి తన చేతులతో వాటిని పట్టి బంధిస్తూ సక్ చేస్తూ ఇంకా తనకి తనివి తీరక పంటి ఘాట్లని బహుమతిగా ఇస్తూ తెల్లగా ఉండే ఆ ప్రదేశం మొత్తాన్ని ఎర్రగా మార్చేశాడు. అర్జున్ మాయలో పూర్తిగా వెళ్ళిపోయిన సింధుకి అర్జున్ ఏం చేస్తున్నా కూడా అది తెలియడం లేదు. అర్జున్ ఎద దగ్గర నుంచి కిందకి చేరి నడుము వంపుల్లో తలదూర్చాడు. ఆ నడుము ఎప్పుడూ అతన్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఈరోజు సన్నటి హిప్ చైన్ ఆ నడుముకి ఉండటంతో అది ఇంకాస్త అందంగా కనిపిస్తూ ఉంటే నోటితోనే ఆ హిప్ చైన్ని తీసేసి పక్కకి పడేశాడు అర్జున్. అర్జున్ అంటూ తీయగా మూలుగుతూ అర్జున్ తలని తన పొట్టకి అదిమి పెట్టుకుంది సింధు. ఆ నడుము భాగం మొత్తాన్ని స్వారీ చేస్తూ ఆ ప్రదేశాన్ని కూడా ఎర్రగా మార్చేశాడు అర్జున్. ఆమె చీర కుర్చీల మీద చెయ్యి వేశాడు. భర్త వైపు కంగారుగా చూసింది సింధు. నేనే కదే, ఏం కాదులే అంటూ పూర్తిగా చీరని అలాగే శారీ పెట్టికోట్ని ఆమె నుంచి దూరం చేసి ఆమెలోకి ప్రవేశించాడు. అప్పటికి వరకు ఉన్న ప్లెజర్ పోయి ఒక్కసారిగా భరించలేని నొప్పిని పరిచయం చేసింది. అమ్మా అంటూ గట్టిగా అరవాలి అనుకుంది కానీ అప్పటికే అర్జున్ ఆమె పెదాలను మూసేయడంతో అది చిన్న మూలుగులా బయటికి వచ్చింది. కొంచెం ఓర్చుకోసిందు అంటూ మెల్లగా తన మీద కదలికలు జరుపుతూ ఉన్నాడు అర్జున్. అర్జున్ కదులుతున్న ప్రతిసారి నొప్పి ఎక్కువ అవుతూ ఉండే తప్ప దుప్పటిని గట్టిగా పట్టుకొని భర్తకి అనుకూలంగా మారిపోయింది ఆ క్షణాల్లో. అర్జున్ ఒక 15 నిమిషాలకి భార్యని వదిలి తన పక్కకి చేరిపోయాడు. సింధు భర్తని చూడలేక సిగ్గుతో తల కిందకి దించేసుకుంది. అర్జున్ భార్యని తన వైపు తిప్పుకొని అసలు ఇన్ని రోజులు ఎలా ఇంత కంట్రోల్గా ఎలా ఉన్నానే నాకే అర్థం కావట్లేదు. పక్కనే ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని మడి కట్టుకొని కూర్చున్నాను అంటే నేను చాలా గ్రేట్. అయినా అసలు ఫస్ట్ టైంకే ఇలా ఎక్కేసావేంటే బాబు, ఇక నిన్ను వదిలితే చూడు ఒక్కరోజు కూడా వదలను అన్నాడు అర్జున్ భార్య వైపు కొంటిగా చూస్తూ. అదే మరి ఇప్పుడే భయపెట్టేస్తున్నారు అర్జున్ గారు మీరు నన్ను అంది సింధు. అర్జున్ మరొకసారి తన పెదాలను అందుకోవడానికి ముందుకి వస్తే భర్త నుంచి దూరం జరిగి ఇంక పడుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది అంది సింధు ఏటో చూస్తూ. ఓయ్ తెలీదా, ఫస్ట్ నైట్ రోజు అస్సలు పడుకోకూడదంట, అలా పడుకుంటే అస్సలు మంచిది కాదంట, దా ఇంకో రౌండ్ వేసుకుందాం అన్నాడు అర్జున్. ఏంటి మళ్ళీనా? అమ్మో నా వల్ల కాదు అర్జున్ గారు అంది సింధు. నీ వల్ల కాదు అంటే ఎలా? నా వల్ల అస్సలు కాదు, ప్లీజ్ సింధు కోఆపరేట్ చేయవే అంటూ మరొకసారి భార్య మీదకి చేరిపోయాడు.
ఈసారి కూడా కష్టంగా ఉన్నా ఇష్టంగా భర్తలో కలిసిపోయింది. అలా ఆ రాత్రి మొత్తం ఒక రౌండ్ తర్వాత ఒక రౌండ్ అనుకుంటూ అసలు సింధుకి నిద్ర లేకుండా చేశాడు అర్జున్. అర్జున్ గారు, టైం 4 అవుతుంది. ఇంకా ఎప్పుడైనా పడుకోండి. నాకు బాగా నిద్ర వస్తుంది. ఇంకొకసారి మళ్ళీ అన్నారు అంటే నేను వెళ్ళి వేరే రూమ్లో పడుకుంటా. ఆ రూమ్లో అత్తయ్య మావయ్య వాళ్ళు ఉన్నారనుకుంటా. ఇంట్లో ఎవ్వరూ లేరు. మనకి ప్రైవసీ ఇవ్వడం కోసం అమ్మ నాన్న అందరూ బయటకు వెళ్ళిపోయారు. బహుశా వాళ్ళకి తెలిసి ఉంటుంది మా ఆయన మరీ మొరటోడు అని. అంతే సింధు అర్జున్ బుగ్గలు లాగుతూ. ఏంటి, నేను మొరటోడ్నా? అంత సీన్ లేదు. నేను నిన్ను చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేశా. ఒక్కసారి నా వైల్డ్నెస్ చూపించినా? అడిగాడు అర్జున్. ఏంటి బాబు, నా వల్ల కాదు, ఇంక పడుకో అంటూ భర్త కళ్ళ మీద చేతులు వేసి జో కొడుతూ ఉంది సింధు. భార్య నడుముని గట్టిగా పట్టుకుని అప్పుడు నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. ఉడుం పట్టు పట్టినట్టు పట్టేశాడు నా మొగుడు అనుకుంటూ ఇక చేసేదేం లేక సగానికి పైగా అర్జున్ మీదకే ఒరిగిపోయి నిద్రలోకి జారుకుంది సింధు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే ఇంటికి వచ్చారు కమలాక్షి వాళ్ళు. నాకు కొంచెం పనుంది, నేను బయటికి వెళ్తున్నా. ఒక 11-12 గంటలకల్లా వచ్చేస్తాను, సరేనా అంటూ భార్యకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగయ్య. శృతి, నువ్వు చెల్లి తమ్ముడు వెళ్ళి పడుకోండి. నైట్ అంతా బయట తిరుగుతూ ఉన్నాం కదా, వెళ్ళి పడుకోండి అంటూ కమలాక్షి చెప్పడంతో ఇక శృతి, నర్మద, రాహుల్ రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుండిపోయారు. కమలాక్షి టైం వైపు చూసింది. అప్పటికి 7 అవుతూ కనిపించడంతో డోర్ తడుతూ కూతుర్ని పిలుస్తూ ఉంది కమలాక్షి. సింధుకి లీలగా ఆ పిలుపు వినిపిస్తూ ఉంటే బద్ధకంగా లేచి కూర్చుంది. సింధు, అమ్మా సింధు అంటూ వినిపిస్తున్న తల్లి పిలుపుకి వస్తున్నా అమ్మా, 2 minutes అంటూ కూర్చొని అప్పుడు తనని తాను చూసుకుంది. తన వంటి మీద నూలు పోగు కూడా లేకపోవడంతో పక్కనే ఉన్న భర్తని చూసి సిగ్గుపడుతూ లేచి చీర బ్లౌజ్ అన్నీ వేసుకొని అద్దం ముందుకి వెళ్ళి తనని తాను చూసుకుంది. రాత్రి అర్జున్ ఇచ్చిన తీపి గాయాల తాలూకు గుర్తులు తన శరీరం నిండా కనిపిస్తూ ఉంటే ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాలేదు సింధుకి. ఇంకొక వైపు తల్లి మళ్ళీ పిలవడంతో తల కట్టుకొని చీర నిండుగా కప్పుకొని బయటికి వచ్చింది. కూతుర్ని చూడగానే సగం సగం అర్థమైంది కమలాక్షికి. రాత్రంతా సవ్యంగానే జరిగింది కదా అడిగింది కమలాక్షి డౌట్గా. అమ్మా, అంతా సవ్యంగానే జరిగింది అంది సింధు సిగ్గుపడుతూ. నా బంగారు తల్లి అంటూ కూతురి నుదుటిన ముద్దు పెట్టుకొని వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యిరా అమ్మ అంటూ పిలవడంతో అక్కడి నుంచి మళ్ళీ రూమ్లోకి వచ్చి లాక్ డోర్ లాక్ చేసుకొని మంచం మీద హాయిగా ఆదమర్చి నిద్రపోతున్న భర్త వీపు మీద ఒక 4 దెబ్బలు వేసింది. అబ్బా, ఏమైందే, ఎందుకు కొడుతున్నావు పొద్దు పొద్దున్నే అడిగాడు అర్జున్ అప్పుడే నిద్రలేస్తూ. సింధు అప్పటి వరకు కప్పుకున్న చీరని తీసి భర్త వైపు చూసింది. చూడు, ఇవన్నీ నేను ఎలా కవర్ చేసుకోవాలి ఇప్పుడు అడిగింది భర్త వైపు చూస్తూ. అబ్బా, అది కాదే, నైట్ అస్సలు ఆగలేకపోయాను, అందుకే మరీ వైల్డ్గా బిహేవ్ చేశానా అడిగాడు అర్జున్ భార్య పక్కన కూర్చోబెట్టుకుని తన అరిచేతిలో రింగులు చుడుతూ. అంత లేదు కానీ ఇవి ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అర్జున్ అంది సింధు. ఏదైనా క్రీమ్ పెట్టుకోకపోతుందిలే, అండ్ కొంచెం కనుక్కో ఆ క్రీమ్ ఏంటో కూడా. ఇక నుంచి డైలీ అప్లై చేసుకోవాలి కదా, మళ్ళీ బాగోదు లేదంటే అన్నాడు అర్జున్. అర్జున్ మాటలకి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొస్తూ ఉంటే నవ్వుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. అర్జున్ మంచం మీద కూర్చుని సీలింగ్ వైపు చూస్తూ, రాక్షసి, నిజంగా ఏదో మాయ ఉందే నీలో, అది నన్ను మామూలుగా కట్టుపడేయట్లేదు అనుకుంటూ నవ్వుకుంటూ అలా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ఇక సింధు స్నానం చేసి బయటికి వచ్చి వేరే చీర కట్టుకొని తన దగ్గర ఉన్న నార్మల్ మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేసుకొని ఆ కాట్లు కనిపించకుండా అప్లై చేసి పౌడర్తో పూర్తిగా దాన్ని చెరిపేసింది. అమ్మయ్య, ఇప్పుడు కనిపించట్లేదు అనుకుంటూ బయటికి వచ్చింది సింధు. ఇదిగో,
అల్లుడు గారికి కాఫీ ఇచ్చి నిద్రలేపు. అలాగే ఈరోజు రేపు మీరు అస్సలు బయటికి రావద్దు. అండ్ ఇంకొక విషయం, నాకు రాత్రే తెలిసింది. 2 రోజులు అయ్యి మూడో రోజు కార్యం కాకుండా మీరిక్కడి నుంచి వెళ్ళకూడదంట. ఆ తర్వాత రోజు మంగళవారం. ఆ రోజు కూడా ఇంటి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళకూడదు. కాబట్టి మీ ప్రయాణాన్ని బుధవారం వరకు వాయిదా వేసుకో. ఒక్కసారి అల్లుడు గారి మూడ్ చూసుకొని ఆ విషయం చెప్పేసేయి. సరేనా? అన్నారు కమలాక్షి. అమ్మ ఇప్పుడు చెప్తావేంటి? దేవుడా! అర్జున్ గారు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అనుకుంటూ, సర్లే నేనే ఏదో ఒకటి చేస్తానులే అంటూ తల్లి ఇచ్చిన కాఫీ కప్ తీసుకొని లోపలికి వచ్చింది. అక్కడ అర్జున్ ఇంకా పడుకొనే కనిపించడంతో అర్జున్ని లేపి భర్త చేతికి కాఫీ ఇచ్చింది. అర్జున్ గారు, అది అది మరి అంటూ నసుగుతూ ఉంటే, ఏంటి రాత్రిలాగా ఇంకొక రౌండ్ వేసుకుందామా? నాకోకే, మరీ అంత మొహమాట పడకు అన్నాడు నవ్వుకుంటూ. అబ్బా, అది కాదండి అర్జున్ గారు అంటూ కమలాక్షి చెప్పింది మొత్తం చెప్పింది సింధు. అబ్బా, నిజంగా వెళ్ళకూడదా? అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. నాకు కూడా ఎప్పుడో తెలిసింది. అండ్ అమ్మకి కూడా రాత్రి తెలిసిందంట అంది సింధు. సర్లే, ఏదైనా మన జీవితం కోసమే కదా. ప్రోగ్రాం ఇంకొక 2 రోజులు వాయిదా వేసుకుందాం, ఏముంది అన్నాడు అర్జున్. అర్జున్ అంత ఈజీగా రియాక్ట్ అవుతాడు అని అస్సలు అనుకోలేదు సింధు. కనీసం తనని ఒక 4 చీవాట్లు అయినా తిడతాడు అనుకుని దానికి ప్రిపేర్ అవుతూ ఉంది. కానీ భర్త తనని అర్థం చేసుకుని ఓకే చెప్పేసరికి ఆనందంతో భర్త మొహం నిండా ముద్దులు పెట్టేసింది సింధు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.